హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి మరొక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. స్టాఫ్ నర్స్తో పాటు మరొక క్లర్క్ కానీ అండ్ అలాగే స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్ ఉద్యోగాలకి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నేను నేటి చుట్టూ వివరిస్తే మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి వీడియో మొత్తం చూసిన తర్వాత. ఓకే రైట్, మనం ఉద్యోగ విషయాలకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఏ టు జెడ్ అయితే మనకి పర్టికులర్గా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో చూడొచ్చు మనకి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఆఫ్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి డీటెయిల్స్ గురించి అండ్ అలాగే జాబ్ నేము మనకి ఇవ్వడం జరిగింది అండ్ శాలరీ అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. జాబ్ నేమ్ వచ్చేసి మెడికల్ ఫిజిసిస్ట్ సి భాగంలో వచ్చేసి మనకు మెడికల్ ఫిజిసిస్ట్ ఉద్యోగాలు ఇవి. సో మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి ఈ ఉద్యోగానికి చూసుకున్నట్టయితే 15,600 నుంచి 39,100 నుంచి ప్లస్ మరియు 5,400 వాళ్ళకి గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే అదనపు అలవెన్స్ అనమాట. ఓకే, ఈ మొత్తం కలిపి మనకి పర్ మంత్ శాలరీ ఈ ఉద్యోగానికి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అంటే పర్ మంత్ శాలరీ మనకి ఎంత వస్తుందని అంటే 56,100 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్లస్ అలవెన్స్ కూడా అప్లికేబుల్ అనమాట. ఓకే రైట్, మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 35 ఇయర్స్ వరకు అయితే మనకి 7/5/2024 వరకు అయితే మనకి 35 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా నేను చూస్తాను మీకు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి. అంటే మ్యాక్సిమం మీరు 45 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగానికి సంబంధించి ఈ ఒక్క ఉద్యోగానికి ఎంఎస్సి ఫిజిక్స్ అంటే ఫిజిక్స్లో ఎంఎస్సి చేసినా లేదంటే డిప్లొమా రేడియోలాజికల్లో డిప్లొమా చేసిన లేదంటే దానికి ఈక్వలెంట్ సబ్జెక్టు అంటే ఫిజిక్స్ ఆర్ లేదంటే ఈక్వలెంట్ ఏఈఆర్బి అనేటటువంటి ఈ యొక్క సబ్జెక్టు మీరు చేసిన ఊరకంగా ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుందని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో ఈ ఉద్యోగాలకు వచ్చేసి మనకి పర్ మంత్ శాలరీ 19,900 నుంచి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. ఇంకా అలాగే దాంతోపాటుగా అలవెన్స్ కూడా మీకు కల్పిస్తుంటారు అనమాట. అంటే హెచ్ఆర్ఏ అని కానీ లేదా టీఏడిఎల్ అని ఈ విధంగా అయితే మీకు మంచి అలవెన్స్ అయితే ఉంటాయి. ఇక దీనికి మనకు ఏజ్ వచ్చేసినట్టయితే 27 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. 7/5/2024 వరకు. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ప్రతి పోస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి మీరు ప్లస్ చేసుకోండి 10 ఇయర్స్ ఒకరికి అండ్ అలాగే 5 ఇయర్స్ ఒకరికి చేసుకోండి. 10 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు అండ్ అలాగే 5 ఇయర్స్ వచ్చేసి బీసీలకి మీరు యాడ్ చేసుకొని మీరు ప్లస్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క ఉద్యోగానికి కూడా. ఇకపోతే ఈ ఉద్యోగానికి వచ్చేసి మన క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండి కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి. ఓకే, అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి జాబ్ నేమ్ వచ్చేసి స్టెనోగ్రాఫరు. సో ఇక్కడ చూడొచ్చు మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 25,500 రూపాయలు ప్లస్ అదనపు అలవెన్స్ కూడా మీకు కల్పించడం జరుగుతూ ఉంటుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. అండ్ అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి చూడొచ్చు 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 5వ నెల 7వ తారీఖు 2024 వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 27 సంవత్సరాలు ఉండాలి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బీసీ వాళ్ళు కూడా 5 సంవత్సరాలు యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకి చూడొచ్చు మన క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండి 80 వర్డ్ పర్ మినిట్ మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. సో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, అండ్ రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జాబ్ నేమ్ వచ్చేసి చూడొచ్చు మనకి నర్స్ అనమాట. సో నర్సు పోస్ట్లో కూడా మనకు ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లో. సో చూసుకున్నట్టయితే మరి పర్ మంత్ శాలరీ మనకి 44,900 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్లస్ మీకు అలవెన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సేమ్ అందరికీ కల్పించేటటువంటి అలవెన్స్ కూడా మీకు కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే దీనికి కాస్త ఎక్కువనే ఇచ్చారు 30 ఇయర్స్. అండ్ ఈ 30 ఇయర్స్తో పాటు మీరు ప్లస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎస్సీ ఎస్టీలు 10 సంవత్సరాలు అండ్ అలాగే ఓబీసీలు వచ్చేసి 5 సంవత్సరాలు మీరు యాడ్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు జేఎన్ఎం లేదా అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ మీరు చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు అంటే స్టేట్ కౌన్సిల్ నుంచి నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికేట్ పొంది ఉండాలన్నమాట దాంతోపాటుగా. ఓకే రైట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు జాబ్ నేమ్ వచ్చేసి మనకి టెక్నీషియన్ సి జాబ్ అనమాట. సో దీనికి వచ్చేసి మనకు పర్ మంత్ శాలరీ వచ్చేసి 25,500 నుంచి మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. దాంతోపాటుగా అలవెన్సెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట, అంటే మీకు అప్లికేబుల్ అనమాట. సో కాబట్టి 25,500 మీకు శాలరీ వస్తే సపరేట్గా మీకు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ కానీ అండ్ అలాగే టీఏడిఎల్ వీటికి సంబంధించి
మీకు ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ మొత్తం కూడా మీకు అదనపు అలవెన్స్లు అయితే మీకు కల్పించడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఉద్యోగానికి. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 30 ఇయర్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటు ఇంతకుముందు నేను చెప్పిన కదా, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే మీరు యాడ్ చేసుకోండి 5వ నెల 7వ తారీఖు 2024 వరకు. ఓకే, క్యాలిక్యులేట్ చేసుకొని మరి దీనికి మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th అంటే మీరు ఎస్ఎస్సి కాకుండా అంటే ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగానికి. ఓకే, అండ్ అలాగే ఐసీయూ లేదా ఆపరేషన్ థియేటర్, ఎలక్ట్రీషియన్ అండ్ డయాలిసిస్ టెక్నీషియన్ల ఈ విధంగా ఎవరైనా ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఈ ఉద్యోగానికి కల్పించడం జరుగుతూ ఉంటుందని అయితే తెలియజేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో చూసుకున్నట్టయితే ఇక మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 7/5/2024 వరకు అయితే మనకి లాస్ట్ 5:30 PM వరకు అయితే మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో చాలా టైం ఉంది, మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకి ఆన్లైన్లో మాత్రమే మనకి అప్లికేషన్ మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి సో ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు అనమాట. సో అందరికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మనకి ఇవ్వలేదనమాట. ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, నో అప్లికేషన్ ఫీజు అయితే. సో ఇక బెనిఫిట్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో అలవెన్స్ అండ్ అలాగే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఈ విధంగా మెడికల్ ఫెసిలిటీ, ఓకే, అండ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా మీకు మంచి అకామిడేషన్ కానీ ఈ విధంగా అయితే మీకు కల్పించడం అయితే జరుగుతూ ఉంది. ఇకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ విధంగా మీకు సో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సో ఈ ఉద్యోగాలలో. కాబట్టి కష్టపడి కాస్త మీరు ఈ యొక్క జాబ్ని సంపాదిస్తే మీరు ఆరామ్సే మీకు లైఫ్ సెట్ అయినట్టే అనమాట. ఇకపోతే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనకు అప్లికేషన్ లింక్ అయితే డైరెక్ట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క అప్లై హియర్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి రావట్లేదు అన్నట్టు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, అప్లై వీడియో అని చెప్పేసి టైప్ చేయండి. మీకోసం నేను ఇక్కడ ఈ అప్లై హియర్ పైన క్లిక్ చేసి నేను మరొక వీడియోని అయితే చేస్తాను అనమాట, అప్లికేషన్ వీడియో. ఓకే రైట్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి ఈ యొక్క ఉద్యోగానికి. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. సో ఒకసారి మీరు సంపాదించారంటే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే అనమాట. ఓకే రైట్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.